వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం అనలిటికల్ స్కిల్స్ డిగ్రీ ఫస్ట్ సెమ్ 2025 ఎగ్జామినేషన్‌ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ హాల్‌లో, దానికి జస్ట్ పాస్ అవ్వడానికి ఏ ఏ చాప్టర్స్‌ని చదువుకుంటే చాలు. మనకు జస్ట్ పాస్ అంటే మినిమమ్ ఒక 25-30 రేంజ్ రావాలంటే మనం ఏ చాప్టర్స్‌ని చదువుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ క్వెషన్స్ అన్నీ చెప్పిన తర్వాత క్వెషన్ పేపర్‌ని మనం ఎలా అటెంప్ట్ చేస్తామో, ఎగ్జామ్‌లో మనం ఎలా రాయాలి అని కూడా నేను చెప్తాను. ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం కవర్ ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తున్నాను. యూనిట్ 1 వచ్చేసరికి మనకి 10 టాపిక్స్ ఉంటే దాంట్లో 5 టాపిక్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బాడ్మస్ రూల్. ఈ క్వెషన్స్ అన్నీ మీకు కావాలంటే నేను ప్రీవియస్ 2 వీడియోస్‌లో చేశాను. ఆ వీడియోస్‌లో వెళ్ళి చూసుకోండి. ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రిపేర్ అవుతే చాలు. అండ్ ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ దాన్ని బేస్ చేసుకున్న మోడల్ చదవాలి. బాడ్మస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచే లాస్ట్ టైం అనేది 2-3 క్వెషన్స్ అనేది ఇచ్చారు 5 మార్క్స్‌కి డైరెక్ట్‌గా ఇచ్చారు. డైరెక్ట్ క్వెషన్, ఇండైరెక్ట్ క్వెషన్ కూడా కాదు. అందుకని మీరు బాడ్మస్ రూల్ అనేది బాగా చదువుకొని దానికి ఈజీగా 10-15 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్స్. ఇవన్నీ మనం స్కూల్లోనే చదువుంటాం కదా, మనకి బేసిక్ మ్యాథ్స్ అయినా వచ్చి ఉంటుంది కదా, అదే ఇక్కడ రాయాలి. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఒక నంబర్ ఎలా డివిజిబుల్ అవుద్ది, 7తో ఎలా డివిజిబుల్ అవుద్ది, షార్ట్ కట్ ట్రిక్స్ని మనం డివిజిబిలిటీ రూల్స్ అంటాము. దీంట్లో మనకి థియరీ క్వెషన్ ఇస్తాడు. ఎక్కడైనా ఒక 10% అనేది ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను పెట్టిన వీడియోలో కూడా ఉన్నాయి. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుని వెళ్తే చాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ని మనం జీసీడీ అనే ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. దీంట్లో కూడా మనకి థియరీ పార్ట్ అనేది చూసుకొని ఎల్సిఎం నుంచి అంతగా ప్రాబ్లమ్స్ రావు, కానీ హెచ్సిఎఫ్ నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. నేను పెట్టిన వీడియోలో ఆ మోడల్స్ చదువుకొని వెళ్తే చాలు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్యాలెండర్ ప్రాబ్లమ్స్లో పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 5 మార్క్స్ ఈజీగానే ఉంటుంది క్యాలెండర్ ప్రాబ్లమ్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి క్లాక్ ప్రాబ్లమ్స్. ఇది కూడా 5 మార్క్స్ అనేది పక్కా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ ద హవర్ అండ్ చిన్న చిన్న సమ్స్ అనేది అడుగుతారు. జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ సమ్స్ అన్ని చేసేయచ్చు. అండ్ మీకు సిక్స్త్ది ఇంకో సజెషన్ ఇస్తున్నానంటే నంబర్ సిరీస్ అనేది కొంచెం ట్రిక్కీగా అన్న అప్పుడప్పుడు కొంచెం ఈజీ క్వశ్చన్స్ని అడుగుతారు. కాబట్టి మీరు సిక్స్త్ టాపిక్ అనేది నంబర్ సిరీస్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టు మీకు ఏదైనా 2 యూనిట్స్ చదివితే పాస్ అయిపోతారు అన్నారు, కానీ నేను యూనిట్ 2 నుంచి కూడా ఒక 2 టాపిక్స్ అనేది ఇచ్చాను. టైం, డిస్టెన్స్, స్పీడ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు టైం, డిస్టెన్స్, స్పీడ్ అనేది ఇచ్చిన 3 ఫార్ములాస్ మీద బేస్ చేసే సమ్స్ ఉంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మీరు చిన్నప్పుడు అలాగా చేసి ఉంటారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీరు చాయిస్లో వదిలేయండి, ఎందుకంటే అది కొంచెం టఫ్గా ఉంటుంది. కాబట్టి మీరు టైం, డిస్టెన్స్, స్పీడ్ లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్, లేకపోతే మీకు ఎక్కువ టైం లేకపోతే యూనిట్ 2 కూడా స్కిప్ చేసేసి యూనిట్ 1 అండ్ యూనిట్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే చాలు. అండ్ యూనిట్ 3కి వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ గురించే మనం ఇంటర్ప్రిటేషన్ అంటే డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అయ్యి ఎన్ని టైప్స్లో క్లాసిఫై అయి ఉన్నది డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. దాంట్లో క్లాసిఫై అయిన సబ్ టాపిక్సే మనకి టాబ్యులేషన్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను, మీరైతే అది చదువుకొని వెళ్ళాలి. లైన్ గ్రాఫ్స్ అనేది నేను ఇక్కడ మర్చిపోయినామా, అక్కడైతే మీరు లైన్ గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంటే, అవి కూడా చదువుకొని వెళ్తేనే మీరు పాస్ అవుతారు. లైన్ గ్రాఫ్ టాపిక్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి చూసుకోండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, ఇక్కడ రాయడం మర్చిపోయాను. అండ్ ట్యాబులేషన్లో ఉట్టి ఒక థియరీ క్వశ్చనే అడుగుతాడు, సమ్స్ కూడా అంతేం ఎక్కువగా అడుగుడు. అండ్ బార్ గ్రాఫ్స్లో థియరీ అడుగుతారు. బార్ గ్రాఫ్స్ అంటే ఏంటి, యూజెస్ ఏంటి, బార్ గ్రాఫ్ టైప్స్ ఏంటి, హారిజాంటల్, వర్టికల్, కాంపోజిట్, గ్రూప్డ్ బార్ గ్రాఫ్స్ అవన్నీ రాయాలి. ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. ఆ మోడల్ పేపర్ అన్ని నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. థర్డ్ వన్ వచ్చేసి పై చార్ట్స్ని మనం సర్కిల్ గ్రాఫ్స్ అని కూడా అంటారు. దాని గురించి కూడా అడుగుతారు, థియరీ క్వశ్చన్ అండ్ ప్రాబ్లమ్. వెన్ డయాగ్రామ్స్ ఉంది కదా, వెన్ డయాగ్రామ్స్ థియరీ అంతగా అడగడు, కానీ ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు. అండ్ ఫిఫ్త్ వన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ చెప్తున్నాను, లైన్ గ్రాఫ్స్. ఇది మీరు చదువుకొని వెళ్ళాలి, లేకపోతే 10 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయలేరు. ఈ 5 టాపిక్స్లో ఏది చాయిస్ వదలడానికి లేదు. లైన్ గ్రాఫ్ థియరీ ఒకటి ఉంటుంది, ఎలా టైం క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుందని. అండ్ లైన్ గ్రాఫ్ సమ్స్ కూడా. ఈ యూనిట్ అనేది అన్ని యూనిట్ కంపేర్తో చేస్తే చాలా ఈజీ. యూనిట్ 3 అనేది చాలా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు ఈ యూనిట్, అంత ఈజీ. అండ్ కమింగ్ టు ది పాయింట్, ఎగ్జామ్ ఎలా రాయాలి. అనలిటికల్ స్కిల్స్ అంటే మాకు కొంచెం భయం, ఎందుకంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి, అండ్ మా కాలేజ్లో కూడా సరిగ్గా క్లాసెస్ జరగలేదు. అలాంటి వాళ్ళ కోసం ఎలా ఈజీగా పాస్ అవ్వచ్చు, ఎలా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ అనేది మనం ఇవ్వాలని ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. ఇచ్చిన టైం అనేది తక్కువ. ఫస్ట్ మనం మిగతా యూనివర్సిటీస్కి 2 అవర్స్ ఎగ్జామ్, అన్ని యూనివర్సిటీకి మ్యాక్సిమం 2 అవర్స్ ఎగ్జామ్, కానీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే 1.5 అవర్ ఎగ్జామ్. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కొంచెం స్పీడ్గా రాయాలి, అప్పుడే మీరు మొత్తం అటెంప్ట్ చేయగలరు. క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయడమే కాదు, దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అయినా రాయగలగాలి. ఒక సమ్ రాకపోతే గుడ్డిగా వదిలేసి రాకూడదు పేపర్లు. దానికి ఒక ఫార్ములా అయినా ఒక 2-3 థియరీ పార్ట్ అంటే గివెన్ దట్ ఏదేదో ఉంటాయి కదా, గివెన్ దట్ అవన్నీ రాయాలి. ప్లస్ ఫార్ములా అనేది బేసిక్ ఫార్ములా కదా. మన ఈ టాపిక్స్ అన్ని మనం స్కూల్ డేస్లోనే చదువుకొని వచ్చుంటాం, కాబట్టి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది ప్రతి టాపిక్లో.
మన ఫార్ములాస్ రాయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఎంత వీలైతే అన్ని పేజీలు అయితే ఫిల్ చేయాలి. అప్పుడే సబ్జెక్ట్లో పాస్ అవుతారు. అండ్ విత్ డయాగ్రామ్స్తో పాటు గీయాలి. అండ్ స్పీడ్గా కూడా రాయాలి ఎగ్జామ్. ఎస్పెషల్లీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. మిగతా యూనివర్సిటీ వాళ్ళకి 2 అవర్స్ ఎగ్జామ్. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే 1.5 అవర్ ఎగ్జామ్ కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ అనేది నీట్గా బ్లాక్ పెన్తో రాయండి విత్ డయాగ్రామ్స్ విత్ పెన్సిల్. ఏం భయపడొద్దు, చాలా సింపుల్ ఎగ్జామే. సో థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ తెలియని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.